ఎత్తున తెలంగాణ ప్రజల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది. ఉత్తరాది అనగానే మనం అనుకుంటాం ఏదో నార్త్ ఇండియా అనుకుంటాం. ఎవరైనా సరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దోపిడీ చేసినా మన ప్రాంతేతరుడు దోపిడీ చేసిన కిందికే వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మార్వడీలు, గుజరాతీలు దేశభక్తి ముసుగుతోని, మతం ముసుగుతోని మన రాష్ట్ర సంపదని దోచుకుపోతూ, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కొల్లగొడుతూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచార అలవాట్ల పైన కూడా ఒక రకమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి సంపద దోపిడీకి గురవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన సంస్కృతి పైన దాడి చేస్తూ ఉన్నారు. మన పైన అధికారం చెలాయించాలని రాజకీయాలలో కూడా దూరి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ భ్రమలోకి మన ప్రజలు కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకనంటే మనందరం హిందువులం. కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎవరైనా హిందువులే కదా అనేటువంటి భావనతోని తెలంగాణ సంపదని మార్వాడి, గుజరాతీలు ఒక రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మేమేం చెప్పదలిచామనంటే, ఛత్రపతి శివాజీ మహారాజు పోరాటం అంతా పీడిత వర్గాల విముక్తి కోసం చేశాడు. బ్రాహ్మణులకు సంపద దోచిపెట్టడానికో, మార్వాడీలకు, గుజరాత్లకు దోచిపెట్టడానికో ఛత్రపతి శివాజీ మహారాజు పోరాటం చేయలే. కాబట్టి రాజులకు జరిగినటువంటి యుద్ధాన్ని మీరు హిందూ ముస్లింలకు జరిగినటువంటి యుద్ధంగా చిత్రీకరించి ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని ఒక ముస్లిం వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఈరోజు ఈ సమాజంలోకి కొన్ని శక్తులు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అయినా ఇంతకుముందే అనిల్ చెప్పాడు చక్కగా, బహుజన మహావీరుడు, మన వీరుడు ఆయన, ఈ మూల నివాసి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి మేధావులే కానీ, రచయితలే కానీ, డాక్టర్ జిలకర సీనన్న ఎప్పటి నుంచో మాకు చెప్తున్నాడు, తమ్ముడు మనం సత్యాన్ని చెప్పకపోతే అసత్యమే ప్రచారంలోకి వెళ్ళిపోయి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. మనం పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు మరి యూత్ వింగ్ ఆ కార్యక్రమాన్ని ముందు వేసి చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అనిల్కు, అదేవిధంగా మా వీసీకే యూత్ వింగ్కు, వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర సీనన్న గారికి, వీసీకే కుటుంబ సభ్యులకు, వచ్చినటువంటి పెద్దలకు, వివిధ ప్రజా సంఘాల నాయకు రాఘవచారికి, సునీల్ అన్నకు, అదేవిధంగా మన అన్నగారికి, అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటూ ఈ టాపిక్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మాట్లాడాల్సిందిగా నేను సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి.